రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంత వరకు వసుదైక కుటుంబం వారిది. మమతానురాగాలు, ఆప్యాయతలతో గడిపేది ఆ కుటుంబం. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్కు అండగా నిలిచింది కూడా ఆ కుటుంబం. 2014 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావాలని బలంగా ఆకాంక్షించింది కూడా ఆ కుటుంబం. 2019లో అయితే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కృషి చేశారు. చివరకు వివేకానందరెడ్డి కుమార్తె సునీత సైతం అన్నకు మద్దతుగా ప్రచారం చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కుటుంబంలో అరమరికలు వచ్చాయి. జగన్కు సోదరి షర్మిల దూరమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం అంటూ కుమారుడు జగన్కు తాత్కాలికంగా గుడ్ బై చెప్పారు విజయమ్మ. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీకి అపజయం వెనుక షర్మిలతో పాటు విజయమ్మ ఉన్నారన్న అపవాదును ఎదుర్కొన్నారు. 2019 వరకు కుమారుడుకు ఏకపక్షంగా మద్దతుగా నిలిచారు విజయమ్మ. కానీ కుటుంబ పరిస్థితుల్లో వచ్చిన మార్పుతో ఆమె విచిత్ర పరిస్థితులను ఎదుర్కొన్నారు. వ్యక్తిగత గొడవలతో పాటు వివేకానందరెడ్డి హత్య విషయంలో తలెత్తిన విభేదాలతో షర్మిల సోదరుడికి దూరమయ్యారు. తెలంగాణలో రాజకీయాలు చేసేందుకు తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తన అవసరం కుమారుడు జగన్ కంటే కుమార్తె షర్మిలకు ఉందని చెబుతూ వైసీపీ గౌరవ అధ్యక్షురాల పదవికి రాజీనామా చేశారు విజయమ్మ. తల్లిగా అండగా నిలబడిన షర్మిల తెలంగాణ రాజకీయాల్లో రాణించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. ఈ ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు షర్మిల. అదే సమయంలో జగన్కు విజయమ్మ మద్దతు తెలుపుతారని అంతా భావించారు. కానీ తన ఇద్దరు పిల్లలకు సమర్థించలేక, వ్యతిరేకించలేక విదేశాలకు వెళ్లిపోయారు ఆమె. కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేయగలిగారు. సోదరుడిపై వ్యతిరేక ప్రచారం చేయడం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అదే సమయంలో విజయమ్మ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. రాజశేఖర రెడ్డి వారసురాలిగా కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిలకు మద్దతుగా నిలవాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ అదే సమయంలో కుమారుడు జగన్కు మద్దతుగా మాట కూడా చెప్పలేదు. వైసీపీ దారుణ పరాజయానికి విజయమ్మ పిలుపు కూడా ఒక కారణమని విశ్లేషణలు ఉన్నాయి. దీంతో దాదాపు విజయం దూరమైనట్టేనని అందరూ అంచనాలు వేశారు. ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్నారు సీఎం జగన్. తండ్రి రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు నిన్ననే ఆయన కడప సమయంలో సోదరి షర్మిల సైతం ఇడుపుల పాయలోనే ఉన్నారు. కానీ విజయమ్మ మాత్రం కుమారుడు జగన్, కోడలు భారతిరెడ్డితో కలిసి నివాళులు అర్పించారు. తద్వారా తాను కుమారుడితో ఉన్నట్లు సంకేతాలు పంపారు. అయితే కుటుంబంలో పిల్లలిద్దరిని ఒక కొలిక్కి తేవడంతో విఫలమయ్యారు. అంబానీ కుటుంబంలో సోదరులు ఇద్దరి మధ్య ఇటువంటి వివాదాలు వచ్చాయి. కానీ తల్లి క్రియాశీలక పాత్ర పోషించి అరమరికలు తగ్గించారు. చాలా వరకు సమస్యలను పరిష్కరించారు. కానీ ఈ విషయంలో విజయమ్మ మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కుమారుడు ఓటమికి కారణమన్న అపవాదును మూటగట్టుకున్నారు.